హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ్ వ్లాగ్స్. ఈ రోజు మనమైతే రాజమండ్రి నుంచి సోలాపూర్ కార్ జర్నీ చేయబోతున్నాం అనమాట. మనం మొత్తం డిస్టెన్స్ కవర్ చేసేది 750 కిలోమీటర్స్. రాజమండ్రి టు సోలాపూర్. టైం డ్యూరేషన్ వచ్చి 12 అవర్స్ అనమాట. చలో ఇంకా లేట్ ఎందుకు, కార్లోకి వెళ్ళి ఇంకా మిగతా విశేషాలు డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. లగేజ్ అయితే చూస్తున్నారు కదా, ఎంత చిన్న ట్రిప్ అయినా లగేజ్ మాత్రం ఎక్కడ తగ్గదనమాట. మేము వెళ్ళేది ముగ్గురే, కానీ లగేజ్ మాత్రం ఆల్రెడీ 2 బ్యాగ్స్ కిందకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ 4 ఉన్నాయి, అంటే మొత్తం 6 బ్యాగులు. వంశు మేడం, సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి మాతో సోలాపూర్కి అను. వెల్కమ్ టు NH16 అయితే టచ్ చేస్తాం మనం. ఎక్కగానే పవన్ అన్న ఒక కొటేషన్ అయితే కనిపించింది, చూపిస్తా మీకు. చూడండి, ఎదురుగుండా కార్ మీద అయితే ఉందన్నమాట. వెనకాల గ్లాస్ మీద చూడండి, అదిగోండి, సీజ్ ద షేప్. నిజంగానే అన్న మాత్రం ఫుల్ హార్టెడ్ ఫ్యాన్ అనుకుంటా పవన్ కళ్యాణ్ సార్ది. ఆయన డైలాగ్ ఒకటి ఉంటుంది చూసారా, సీజ్ ద షిప్ అని, అది రాయించుకున్నారు కొటేషన్. మన ఈ జర్నీలో ద ఫస్ట్ టోల్గేట్ ఇది, వీరవల్లి టోల్గేట్. ఖాళీగా ఉంది ఇక్కడ. పొల్యూషన్ చూడరు భయ్య, వెనకాల లేదు కదా పొల్యూషన్. ఓకే, చలో. హైవే అయితే మస్తు చేశారు ఈ హైవే. రాజమండ్రి టు విజయవాడ 2-2.5 గంటలు రీచ్ అయిపోవచ్చు ఈజీగా, అంత సూపర్ ఉంది. వచ్చాం మరా సెకండ్ టోల్గేట్ ఇన్ దిస్ జర్నీ. ఏలూరు దాటి విజయవాడ దగ్గరలో ఉన్నాం. అంటే దగ్గరలో అంటే ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ఉంది అరౌండ్ విజయవాడ ఇక్కడ నుంచి. మన జర్నీలో ఇది సెకండ్ టోల్గేట్. మీకు ఇంకో విషయం, ఈ జర్నీలో ఇంకో మెంబర్ యాడ్ అయ్యారు, చూపిస్తా. ఇప్పటి వరకు కెమెరా హ్యాండ్లింగ్ ఆయనే చేశారనమాట. ముందుకెళ్ళి చూపిస్తా నీట్గా. ఆయన ఎవరు, మంచి టాస్క్ అయింది. ఏమంటున్నానంటే, రాత్రి ఒక బ్రదర్ ఒక ల్యాడ్ అయ్యారు మన ఈ జర్నీలో. నేను మా వైఫ్ వంశు మేడం అనుకుంటున్నారేమో, కాదు, 4th మెంబర్ ఒకళ్ళు ఉన్నారు. అది ముందుకెళ్ళి చూపిస్తా, సస్పెన్స్ మీకు ముందుకెళ్ళి చూపిస్తా. మంచి టాస్క్ అయింది రాత్రి, మంచి టాస్క్. వెళ్ళిపోతున్నా మంచి ఆఫీస్ మరి వెనక్కి రప్పించి మరి ఈ జర్నీలో యాడ్ చేసాం అనమాట. అది ఎలా ఏమేమైందో ఆయనే చెప్తారనమాట మీకు. విజయవాడ దాటి 50 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక మనకు వచ్చింది మన 4th టోల్ గేట్. అంటే 3rd మనం స్కిప్ చేసాం మధ్యలో. 4th టోల్ గేట్లో అయితే ఎంట్రీ ఇచ్చాం అనమాట. అదేంటి అలాగా ఇక్కడే ఆగిపోయాడు, ఇదేంటిది ఇక్కడే పడిపోయింది టోల్ గేట్. ఆ ఫ్రంట్ గేట్ ఓపెన్ అయింది చూసా, ఇప్పుడు ఓపెన్ అయింది. ఎలా వేసాడంటే ఫస్ట్ ఒక గేట్, తర్వాత సెకండ్ ఒక గేటా? స్కాన్ అవ్వట్లేదా ఏంటి? స్కాన్ అయింది. చలో, విజయవాడ క్రాస్ అయ్యి ఒక 50 కిలోమీటర్స్ ముందు వచ్చాక బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామన్నమాట. వంశు మేడం, ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్? బజ్జీ ఎగ్ దోశ. ఎగ్ దోశ మాత్రం చింపేహాడు అన్న, చాలా బాగుంది టిఫిన్ మాత్రం. నెక్స్ట్ మనతో పాటు 4వ మనిషి ఎవరు వస్తున్నారని వెయిటింగ్. ఇదిగోండి సిరుబాయ్. చెప్పు భయ్య, ఎలా వచ్చావు, ఎలా ఎక్కావు? నేను వచ్చానా, నువ్వు తీసుకొచ్చా? అంటే నేను తీసుకొచ్చాను అనుకో. విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్ కి రాజమండ్రి టు హైదరాబాద్ టికెట్ చేయించుకుని రాజమండ్రిలో 9:30కి బోట్ అయ్యాను. ఓకే, బండి తాడేపల్లిగూడి జస్ట్ ఇంకా రీచ్ అవుతుందని కానీ ఫోన్ చేసి దిగిపో, ఒకటే మాట, దిగిపో. మార్నింగ్ మనం మళ్ళీ కార్లో వెళ్దాం. ఏం చేస్తాం, దిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు మళ్ళీ అదే ఊరు సోలాపూర్ వెళ్తున్నాం అనమాట. అది అలా ఉంటది మనతో, అర్థమైందా?
అర్థమైందా? మన 5వ టోల్ గేట్ దగ్గర, ఇదిగోండి వెనకాల కనిపిస్తుంది కదా, 5వ టోల్ గేట్ దగ్గర పొల్యూషన్ కోసం ఆగాయనమాట. పొల్యూషన్ చేద్దామని బండికి. కొత్తగా రూల్ ఒకటి వచ్చింది. అది ఏంటంటే, మీకు పాతవి ఏదైనా ఆన్లైన్ ఫైన్స్ ఏమి ఉంటే అది క్లియర్ అవుతే కానీ పొల్యూషన్ ఇవ్వనని అన్నారు. అంటే ఇప్పుడు చెక్ చేస్తున్నారనమాట, ఏం ఫైన్స్ ఉన్నాయో లేవో అని చెప్పేసి. ఫైన్స్ అయితే లేవని చెప్పారు. ఫైన్స్ ఎవరివైనా పాతవి ఆన్లైన్లో ఉన్న ఫైన్స్ ఏమైనా ఉంటే, చలానాస్ గట్టే ఉంటే అది క్లియర్ చేసేసుకోండి. అప్పుడే మీకు పొల్యూషన్ గట్టా ఇస్తారనమాట. మంచి ఏం తింటున్నావు? చిప్స్ ఎలా ఉంది? సూపర్. బజ్జీ తిన్నావు, ఎగ్ దోశ తిన్నావు, ఇప్పుడు చిప్సా? వంశు నీ ఫేవరెట్ సాంగ్. ఓ ఇంకోటి కూడా కొన్నావా? వంశు ఫేవరెట్ సాంగ్ కదా. వాల్యూమ్ పెంచినా? సుందరి 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 మేన్రా వంశీగాని దాంట్లో ఎక్కించి తీసుకెళ్ళాలన్నమాట. పైన కూర్చోబెట్టి ఏం మంచు కూర్చుంటా దాంట్లో. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ బార్డర్లకు అయితే ఎంటర్ అయిపోయాం. కోదాడ జంక్షన్ ఇప్పుడే జస్ట్ క్రాస్ అయ్యాయన్నమాట. ఇక్కడి నుంచి చెకింగ్ ఆపుదాం అనుకున్నారా, నన్ను చూసి వదిలేశారు. ఏంటి చెకింగ్ ఆపుదాం అనుకున్నారా, నన్ను చూసి వదిలేశారు. దేని వల్ల నిన్ను చూసి ఎందుకు వదిలేశారు? ఎప్పుడు పట్టుకునేదే పెద్ద వాంటెడ్ పర్సన్, మోస్ట్ వాంటెడ్ పర్సన్. కొల్లాడు మంచి లాగిగా ఉన్నాడు. అది ఆటోలో డాన్సులు చెయ్యి డాన్స్ చేయరా. ఆటోలో కుర్రోడు మాత్రం మంచి జోష్లో ఉన్నాడు చూసారా. కానీ అలాంటి లైఫ్ బెస్ట్ అబ్బా. ఏ టెన్షన్స్ ఉండో ఏముండో, హాయిగా దేంట్లో ఉంటే దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు. పెద్ద పెద్ద పదాలు తెలియవు, బాధ్యతలు బరువులు అవేం తెలియవు. జస్ట్ ఎంజాయ్ అంతే. అంటే ఏ మూమెంట్ లో ఎలా ఉన్నా ఆ మూమెంట్ లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, బతికేయడం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ లో అటువైపు ట్రాఫిక్ చూస్తున్నారా, మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. ఆంధ్ర అల్లుళ్ళందరూ సంక్రాంతికి అత్తారింటికి వెళ్తున్నారు. చూడు నేను నంబర్లు చూపిస్తాను నీకు. చూడు డబల్ గేమ్స్ ఆడుతున్నాం, డబల్ నంబర్స్. ఏమి వస్తుంది కింద పెట్టు, కింద పెట్టు. డబల్ షాట్ బండి. లేదు వెనక్కి తిరిగి చూడు. దాటిపోయింది కదా, ఎన్నైనా ఏదైనా చెప్తావు. ముందు చూడు. కాదు ఇది టైం పాస్. మరి జర్నీలో ఏదో టైం పాస్ చేయాలి కదా. డబల్ జీరో ఆగు. 3-3 నేను 3 కొట్టాను. 88 అదిగో 2.88 అదిగో హ్యారియర్ చూడండి. అది అదిగో 66 లారీ ఎక్కడ? ఆహా కొట్టేసావు. 99. ఇదిగో బండి చూడు. నువ్వు డ్రైవింగ్ చెయ్యి, నేను చూస్తాను కదా. నువ్వు కొట్టేద్దు కానీ నువ్వు డ్రైవింగ్ చెయ్యి. అదిగో 66 షిఫ్ట్. పార్క్ చేస్తున్న బండి కూడా ఎలా కనిపిస్తుందిరా నీకు? అవును, పార్క్ చేస్తున్న బండి ఎలా కనిపిస్తుంది నీకు? 5511 అదే ఎందుకో వెళ్ళాను వెనకాల పార్క్ చేస్తుంది. అది చూపెట్టు, నేను యూటర్న్ తీసుకో చూపిస్తా. అదిగో బ్యాక్ మిర్రర్ లో చూసి, సైడ్ మిర్రర్ లో చూసి మరి కొట్టేస్తున్నావురా. అది క్రాస్ అవనే, క్రాస్ అవడం కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు నువ్వు. ఏ షట్ కాదు
కాదు పూజ, కొన్ని నంబర్లు కొద్ది చూసి నాకు హెల్ప్ చేయొచ్చు కదా కొద్దిగా. అలాగేం లేదు, చెప్పడం కాదు, చూడాలి, చెప్పాలి, కొట్టాలి అంతే. దట్ ఈస్ వాట్ గేమ్ రూల్స్. కొడతా చూస్తా. అలాగైతే నా ఫోన్ నంబర్ లోనే 4 నంబర్లు కొట్టా. 999 అదిగో అది డబల్ లైన్ అది. అది ఇదేదో మహారాష్ట్ర బండి ఉంది కదా, మహారాష్ట్ర 6688 అది. 6068 పైన ఈడిది కూడా కనిపించట్లేదు. ఆటో క్లాత్ అడ్డు కొట్టేసాడు. అది కొట్టేసాడు అన్నయ్య. 55 అదిగో 2 వీలర్ స్ప్లెండర్. ఆ అమ్మాయి కూర్చొని చూసావా, రెడ్ కలర్ డ్రెస్, ఆటో ముందు ఆ అమ్మాయి. 5580 చూసుకో, చూడు, స్లో చెయ్యి. ఏది రెడ్ కలర్? అదిగో అమ్మాయి వెళ్ళిపోతుంది. అదిగో అట్టే వెళ్ళిపోయింది కూడా. అల్లది కదా, చీటింగ్ కాదురా, నిజమేరా. సరే దా రోడ్డు మీద కార్ నంబర్ దొరక. ఈరోజు ఏంట్రా సండే ఉండి కూడా అంత ట్రాఫిక్ ఉందేంటి? పండగ వైబ్స్ ఇవన్నీ. ట్రాఫిక్ అయితే చూసారా, గట్టిగా ఉంది ట్రాఫిక్ రోడ్ల మీద. ఎవడు ఏది తెలంగాణ ఛత్రపతి శివాజీ. ఓ షట్, ఎదురుకుండా ఉండి కూడా నేను చూడలేదురా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. 1122 అదే NL 1122 నేనే కొట్టా. చెయ్యి తగులుతుంది మరి అలాగా, రఫ్ హ్యాండ్ గడ్డి తగులుతుందా? అయ్యో మిస్. చెయ్యి పట్టుకోక, చెయ్యి అడ్డు పెట్టేస్తున్నావు నువ్వు. చెయ్యి అడ్డు పెట్టేస్తున్నావు నువ్వు. చూసే ఎడగాలి, చూసి కొట్టే ముందే, క్రాస్ అవ్వక ముందు కొట్టే. అది 3300 కొట్టేసాం. అది ఎన్నిసార్లు కొడతావు? నాకు చెప్పే చెవులో, చెవులో ఆడికి విడిపెడేలా చెప్పేవేంటి? థ్యాంక్ యూ. డబల్ 7 ఎవరు చెప్పారు అనుకుంటున్నావు? పూజ. ఎదురుగుండి నేనే గమనించలేదు. కాదు 449 449 కాదు, అది 4949 అది 4949 అది. అమ్మా అవైతే 99 పక్కన ఇంకో 99 ఉంది కదా. 4499 ఉంటే ఓకే, 4949 ఉంటే ఎలా కొడతారు చెప్పండి? ఎక్కడ డబల్? చెప్తా ఏదోటి చెప్తా, ఇంకా చెప్పు ఏదోటి చెప్పు. ఏదోటి కాదు, 33 అది 33. అది వచ్చేసాం మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి. రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ ఇదిగోండి, ఇదే రామోజీ ఫిలిం సిటీ. వచ్చామంటే హైదరాబాద్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ముందుకెళ్ళామంటే హైదరాబాద్ ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనం ఊర్లోకి, హైదరాబాద్ లోపలికి వెళ్ళకుండా ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అటువైపు పటాన్చెరు వైపు దిగాలన్నమాట. ఓఆర్ఆర్ మీదకి వచ్చేసాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 80 కిలోమీటర్స్ ఇదే రోడ్డు మీద కొట్టుకుంటే ఏలేసుకుంటూ వెళ్ళిపోవడమే స్ట్రైట్ గా. ఇంకా ఏదేది మళ్ళీ ఏలేసుకుంటానా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. వేసుకుంటానా? 120 120 అయితే ఈ లైనా, సెంట్రల్ లైనా? 120 మరి ఆ చివరికి ట్రక్కా, హెవీ వెహికల్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. దీని మీద 80 కిలోమీటర్స్. నిజంగా చెప్తున్నా 45 మినిట్స్, నాకు తెలిసి 50 మినిట్స్ లో కవర్ చేసేయచ్చు ఈ హైవే పైన. గేర్ కూడా మార్చక్కర్లేదు. అదే మంచి 2200 సీసీ వెహికల్ అయితే, మంచి 2200 సీసీ వెహికల్ అయితే 30 మినిట్స్ మ్యాక్స్. 30 మినిట్స్ 150 ఎక్కుద్దా? 150 160
జై జై రై అనుకుంటా. చూడండి చూడండి, ఒక్కొక్కరు పోటీ పోటీ. అదండి, అటువైపు మహీంద్ర వాడు, ఇటువైపు మనం. అన్న అసలు తగ్గట్లే ఎక్కడ. స్పీడ్ స్పీడ్ 128, 130. కానీ నిజంగానే మనకి అన్న మహారాష్ట్ర వెళ్తున్నప్పుడు ఓఆర్ఆర్ కట్టిన దగ్గర నుంచి చాలా అంటే చాలా ప్లస్ అయింది. 3 to 4 hours time save అవుతుంది. 3 to 4 hours, 3 to 4 hours. మేము అప్పుడు ఒక 6 years బ్యాక్ 7 years బ్యాక్ మహారాష్ట్ర వెళ్ళాలంటే బై కార్ 2 days కంపల్సరీ 2 days. ఇప్పుడు కాఫీ తాగేమా, పొద్దున్న స్టార్ట్ అయ్యేమా, నైట్ డిన్నర్కి ఇంట్లో ఉంటున్నాం. అక్కడ అంత ఈజీగా వెళ్ళిపోతున్నారు అందరూ అనమాట. చిమ్టో, చోటా చిమ్టో. ఎరా చిమ్టో, భోజనం చేసినావా? ఇంకో చిమ్టు వచ్చాడు. కొంచెం చిమ్టు పట్టుకో. ఇదిగో వస్తాడు. రే నాకేకరా రే. జైరాబాద్ దాటిగా ఇప్పుడే జస్ట్ లంచ్కి అయితే ఆగాం. ఏంట్రా ధాబా పేరు ఇది? ఏదో మేము ధాబా పేరు అయితే చూడలే. మై హోమ్ కిచెన్ అంట. మై హోమ్ కిచెన్, ఎస్. వంశు మేడం ఏం తింటున్నారు? ఏం తింటున్నారు? వంశు మేడం పాపం హెల్త్ బాగాలేదు, నీరసంగా ఉన్నారు, జ్వరం వచ్చినట్టు తగ్గుతున్నారు మళ్ళీ. పైన లైటింగ్ డెకరేషన్ బాగుంది కదా మంకీస్తో. ఇదిగోండి, నైట్ టైం రావాల్సింది ఇంకా బాగుంటుంది. ఇదిగోండి చూసారా? ఇదిగోండి నా పైన కూడా ఒకటి ఉంది, బాగుంది. మంకీ లైట్ పట్టుకున్నట్టు. ఇదిగోండి రెస్టారెంట్ అంటే మేము కొద్దిగా కరెక్ట్ టైం కాకుండా జస్ట్ 3:15 ఆ టైంకి ఆగాం కాబట్టి ఖాళీగా ఉంది. మామూలు టైంలో అయితే నాకు తెలిసి రష్గానే ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది. మా పెద్ద మేడం గారు సోడా కొడుతున్నారు చూడండి. బాగానే వస్తుంది. ఫస్ట్ టైం కొట్టారు కానీ బాగానే కొట్టారు. ఏం వంశు గారు ఏమైంది? మా వంశు మేడంకి పాపం జ్వరం వచ్చింది,
కానీ లాలీపాప్ చాక్లెట్ కావాలి. నేనేం అనలేదమ్మా లాలీపాప్ చాక్లెట్ ఇస్తానని. బాగాలేదా? ఏ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంది? నిమ్మకాయ లేదా? చిరుబాయ్ తీస్తారా తీనా? సరే నేను తీస్తాను అయితే కాసేపు. లేదా ఇప్పుడే చేస్తాను నైట్ నువ్వు లేదు లేదు నైట్ టైం కాదు కానీ ఇదిగో చెప్పేది నువ్వు ఇక్కడ నుంచి ఇంకెంత ఉంది? 200 ఉంటుందా? 3 hours సోలాపూర్. 3 hours పడుతుందా? 180 ఉండొచ్చు నాకు తెలిసి, అరౌండ్ 180-170 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. 3 hours అయితే డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఇంకా ఇదండి మై హోమ్ కిచెన్. బాగుంది ఫుడ్, మరీ అలా పేరు పెట్టడం లేదు కానీ రీజనబుల్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. ఇంత తిని కూడా మరి 1000 దాటలేదు అనమాట, అంత రీజనబుల్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ బాగానే ఉంది. ఫైనల్లీ మనం అయితే సోలాపూర్ అయితే రీచ్ అయిపోయాం. సోలాపూర్ రీచింగ్ టైం వచ్చేసి మనం 7 కల్లా రీచ్ అయిపోయాం అనమాట. మార్నింగ్ 6:30 స్టార్ట్ అయ్యాం, నైట్ 7 అయ్యింది రీచ్ అయ్యేసరికి. 760 కిలోమీటర్స్ మన రాజమండ్రి టు సోలాపూర్ డిస్టెన్స్ వచ్చేసి. ఇంకా ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్.